హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్తీ అయిన కారపొడి రెసిపీతో మీ ముందుకొచ్చాను. కారపొడి అంటే మామూలుగా కరివేపాకుతోనే కాకుండా మునగాకు, కరివేపాకు రెండితో కలిపి చేశానండి. ఈ రెండు కూడా మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో, కరివేపాకు వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అలాగే మునగాకుతో కూడా మనకి ఎన్ని ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయో మనందరికీ బాగా తెలుసు. ఈ రెండిటితోటి ఇలా కారపొడి ప్రిపేర్ చేసుకుని మన ఇంటిల్లిపాది కనీసం రోజుకి 2 ముద్దలైనా తింటే మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. ఇక్కడ ముందు శుభ్రంగా కడిగి మునగాకుని ఒక ప్లేట్లో తడి లేకుండా ఆరబెట్టేసుకున్నాను. కరివేపాకు కూడా తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తడి చెమ్మ అనేది పోయేంత వరకు బాగా ఆకు డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి. ఈ ఆకుల్ని ఖచ్చితంగా మనం కడిగి తీరాలండి. ఎందుకంటే మనం చెట్ల మీద దుమ్ము ధూళి అనేది ఉంటుంది. అలాగే మందు కూడా వేస్తాం కనుక ఖచ్చితంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందు కరివేపాకు వేసేసుకొని సన్నని మంట మీద బాగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. సన్నని మంట మీద ఆకులోని తడి చెమ్మ మొత్తం పోయి బాగా డ్రై అయిపోయి ఈ ఆకు మొత్తం క్రిస్పీగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మునగాకు కూడా వేసుకొని ఈ మునగాకులో కూడా తడి చెమ్మ పోయి ఈ ఆకు మొత్తం డ్రై అయిపోయి ఆకు బాగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆకును కూడా ఈ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి కప్పు వరకు ధనియాలు కూడా వేసుకొని ఈ ధనియాలు కూడా మాడిపోకుండా సన్నని మంట మీద బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకొని ఈ జీలకర్ర కూడా కొంచెం చేంజ్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత మంచి టేస్ట్ కోసం కొద్దిగా చెక్క, 4 లవంగాలు, 4 మిరియాలు కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మన కారానికి తగ్గట్టు ఘాటుకు తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా చూసుకొని ఒక 10 వరకు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత తెల్ల నువ్వులు కూడా ఒక టేబుల్ స్పూన్ అన్ని వేసుకుంటే మంచి రుచితో పాటు టేస్ట్, వాసన చాలా బాగుంటుంది. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ ఆకును మొత్తం మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఈ ఆకు అనేది కాస్త వేడి మీద మనం మిక్సీ పట్టుకున్నామంటే మనకి బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. చల్లారిందంటే ఆకు అనేది గ్రైండ్ అవ్వదన్నమాట, అంతగా మెత్తగా రాదు. కొంచెం సాల్ట్ వేసుకొని ఆకును గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఈ ధనియాలు, ఎండుమిర్చి కూడా వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని బాగా ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కారపొడి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఆకు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకున్నాక మనకి ఈ కారపొడి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న చిన్నులపాయ రెబ్బలు కూడా వేసేసుకొని ఈ మిక్సీ జార్లో ఈ కారపొడిలో మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. వేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఈ కారపొడి కొంచెం బాగా చల్లారే వరకు ఇలా ఒక గిన్నెలో వేసేసుకున్నామంటే వేడి చెమ్మ అనేది పోయి మనకి ఎక్కువ రోజుల వరకు స్టోర్ ఉంటుందన్నమాట. ఈ కరివేపాకులో ముఖ్యంగా విటమిన్ ఏ ఉంటుంది. ఈ విటమిన్ ఏ వల్ల మన కంటి చూపు బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు కూడా ఊడిపోకుండా ఊడిపోయిన జుట్టు తిరిగి వచ్చేలా చేస్తుంది. అలాగే మన ముఖం మీద ఉన్న మొటిమల మచ్చలు కూడా పోయేలా చేస్తుంది. అలాగే మునగాకు, ఈ మునగాకులో కూడా మనకి ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా కాల్షియం, విటమిన్ బి-సి కాంప్లెక్స్ కూడా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేసి మన జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా పోతాయి. అలాగే మన మొటిమల వచ్చే మచ్చలు కూడా పోయి చర్మం నిగారిస్తుంది. అంతేకాదండి, బరువు కూడా తగ్గుతారు. మరి వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి.